హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం 4 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇందులో 2 రకాలు ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్లు, అలాగే 2 రకాలు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ప్రోటీన్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అందుకోసం నేను ఇక్కడ 1 కప్పు దాకా పెసర్లు మొలకలు కట్టి తీసుకున్నానండి. ఒకటి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఒక హాఫ్ కుకుంబర్, ఒకటి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే ఉడికించుకున్న చనాని 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పు టొమాటో ముక్కలు, అలాగే నేను ఇవి కారము ఉప్పు వేసి వాటిలో ఊరబెట్టానండి. అది 1 కప్పు పైనాపిల్ ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక హాఫ్ లెమన్ వేస్తున్నానండి. ఇవన్నీ వేశాక ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మీరు కావాలి అనుకుంటే ఎలాంటి ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పైనాపిల్ ముక్కల్ని కారము ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ వాటిలో ఊరబెట్టాక ఆ ముక్కలు తీసుకున్నాను. ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి, పైనాపిల్ ముక్కలు. మీరు కావాలి అనుకుంటే ఆప్షనల్, మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొక రకం బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పాలక్ ఆమ్లెట్ చేస్తున్నానండి. పాలకూరని ఒక హాఫ్ కట్ట సన్నగా తరిగి వేసుకున్నాను. అలాగే ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, 6 ఎగ్స్ వేస్తున్నానండి. నేను 4కి వేస్తున్నాను ఇక్కడ. ఇలా 6 గుడ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడా ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలండి. పాలకూర, గుడ్లు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ఆమ్లెట్ని వేసుకోవాలి. పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిదండి. పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా ఎగ్స్లో వేసి ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా మూత పెట్టి మనం 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేశాక ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పి మరో నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి. ఇలా చేసుకుంటే ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. మీరు ఈ ఆమ్లెట్ని దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిల్లెట్ కర్డ్ రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ తినడం వల్ల కూడా ప్రోటీన్స్ బాగా అందుతాయండి బాడీకి. ఇప్పుడు ఇంకొక రకం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అండి. నేను ఇక్కడ ఓట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. 1.5 కప్పు దాకా ఓట్స్ వేస్తున్నానండి. నేను మాకిద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఒక 1.5 స్పూన్ దాకా చియా సీడ్స్ని వేస్తున్నానండి. ఈ చియా సీడ్స్ కూడా హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతాయండి. 1 కప్పు నార్మల్ మిల్క్ తీసుకుంటున్నానండి. వేడి చేయకుండా ఉన్న పచ్చి పాలనే వేస్తున్నాను. అలాగే 3/4 కప్పు పెరుగు వేస్తున్నాను. స్వీట్నెస్ కోసం నేను హనీ వేస్తున్నానండి. మీకు హనీ వద్దు అనుకుంటే షుగర్ కానీ వేసుకోవచ్చు, లేదు అంటే బెల్లం పొడైనా వేసుకోవచ్చు. ఇవి వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ కప్పు దాకా వాటర్ వేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉందనిపించింది. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసి మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి.
నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల మనం ఇందులో వేసిన చియా సీడ్స్ అన్నీ కూడా బాగా నాని వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తే ఆఫ్టర్ 8 అవర్స్ చూడండి చాలా బాగా నానిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాక మీకు ఏ ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో మీరు ఆ ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. నేను సపోటాతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే బనానా కానీ, యాపిల్ ముక్కలు కానీ, పప్పాయ కానీ ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం డ్రై డేట్స్ వేసాను, చెర్రీస్ వేసుకుంటున్నానండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. అలాగే కొంచెం నట్స్ వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్తీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్తీ, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఇంకొక రకం బ్రేక్ఫాస్ట్ని మనం కార్న్ఫ్లేక్స్తో ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కెలాగ్స్ కార్న్ఫ్లేక్సే తీసుకున్నానండి. ఈ కార్న్ఫ్లేక్స్ని మనం ఒక 2 కప్పుల దాకా తీసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను ఒక 2 కప్పులు తీసుకోవాలి. వేడి పాలు వేయకండి, ఎందుకంటే మెత్తగా అయిపోతాయండి కార్న్ఫ్లేక్స్. కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి నేను కాచి చల్లార్చిన పాలని వేసుకున్నాను. అలాగే ఇక్కడ సపోటాను వేస్తున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్ని మీరు వేసుకోవచ్చు. అలాగే చియా సీడ్స్ని కూడా ఒక 1 అవర్ దాకా నానబెట్టి వేసుకున్నాను. అలాగే నట్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఈ నట్స్ అన్నీ ఆప్షనల్ అండి, మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినొచ్చు. ఇది చాలా హెల్తీ అండి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మార్నింగ్ హడావిడి లేకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి. నేను ఇక్కడ స్వీట్ కోసం హనీ వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే షుగర్ కానీ బెల్లం పొడి కానీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.